దేవుడా! నేను నీకు ఏ అన్యాయం చేశాను స్వామి? నాకు ఇలాంటి ఒక మంచి అమ్మాయిని పరిచయం చేయొచ్చు కదా. అరే సాఫ్ట్వేర్ అమ్మాయిలు సాఫ్ట్ గా ఉంటారని తెలుసు కానీ మరి ఎంత సాఫ్టా? ఏమైంది నాయన? ఏమైందంటావా? ఆ అమ్మాయికి ఒక ఏదైనా స్నాప్చాట్ లో పరిచయం చేసావు. వాడు నేను క్రిప్టోకరెన్సీ లో 50 లక్షలు పెట్టుబడి పెట్టాను, అది మొత్తం బ్లాక్ అయిపోయింది, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే పాపం ఆ అమ్మాయి 10 లక్షలు స్వామి, 10 లక్షలు తెచ్చి ఇచ్చింది. అదే మేము ఒరే నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తారా అంటే ఎవడు 10,000 కూడా ఇవ్వట్లేదే. పోనీ ఆ ఏదో అక్కడితో ఊరుకున్నాడా? లేదే, నాకు ఇంకా డబ్బులు కావాలి, లేకుంటే నేను చచ్చిపోతా అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరిస్తే ఆ అమ్మాయి భయపడిపోయి ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి క్రెడిట్ కార్డులో డబ్బులు తీసి లోన్ యాప్లో లోన్ తీసి మొత్తం 1,20,00,000 స్వామి, 1,20,00,000 ఇచ్చింది పాపం. అదే అలాంటి మంచి అమ్మాయి నాకు పరిచయం చేసాం అనుకో, నాకు పెద్దగా ఆశలు ఏం లేవు స్వామి. నెలకి ఏదో 10, 25 నా మెయింటెనెన్స్కి ఇస్తే చాలు, ఆ అమ్మాయిని పువ్వులో పెట్టి చూసుకుంటా స్వామి. అరే అమ్మాయిలు ఒక అబ్బాయిని నమ్మి అతనితో పరిచయం చేసుకునే టైంలో 1కి 100 క్వశ్చన్లు అడిగే మీరు ఇలా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు క్రిప్టోలో పెట్టుబడి పెట్టాం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టామంటే ఎలా నమ్మి మీరు లక్షలు కోట్లు పంపిస్తున్నారు? ఇలా మోసపోయే ముందు ఒక్కసారి ఆలోచించండి.